నా కుటుంబానికి ఏమైనా జరిగితే నేనే ఆయుధం పడతా. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ సంచలన లేఖ. భద్రతపై ఇదే నా చివరి విన్నపం. ఇకపై పోలీసుల వద్దకు వెళ్లను. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే బెదిరింపులు. స్థానిక పోలీసులు యంత్రాంగం తన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపణ. నిన్న అమిత్ షాకు లేఖ రాసిండు. మరి ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేస్తలేడు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాడు సపోర్ట్ చేస్తలేడు. రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే అన్న విషయం కూడా మర్చిపోయి రాజాసింగ్కు ఈ ముస్లింలు వేరే వేరే దేశాల నుంచి నిన్ను లేపేస్తాం, నీ కుటుంబాన్ని లేపేస్తాం, నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని ఇంత పెద్ద బెదిరింపులు వస్తే కూడా సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? రాజాసింగ్ మనకన్నా ఎక్కువ స్థాయిలో పోతా ఉన్నారు బీజేపీలో. రాజాసింగ్కే పేరు వస్తూ ఉంది. మరి ఏం చేయాలి? కిషన్ రెడ్డి కుట్రలు చేయాలి కదా. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని కుట్రలు. బీఆర్ఎస్ వాడు మాట్లాడకపోవడానికి కిషన్ రెడ్డే కారణం, కాంగ్రెస్ వాడు మాట్లాడకపోవడానికి కిషన్ రెడ్డే కారణం. కాంగ్రెస్ ఇక్కడ అఫీషియల్గా అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా ఆయన కనీసం సెక్యూరిటీ ఇవ్వకపోవడానికి కారణం కూడా కిషన్ రెడ్డే. నల్లికుట్ల కిషన్ రెడ్డే. చూద్దాం ఆయన ఏమేమి రాసుకొచ్చిండు లేఖ. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నది. తన కుటుంబ సభ్యులకు నిరంతరం వస్తున్న ప్రాణహాని బెదిరింపులపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భద్రత కల్పించాలని కోరుతూ తాను రాస్తున్న చివరి లేఖ ఇదేనని ఆయన స్పష్టం చేశారు. సహనం నశించింది, రక్షణ కల్పించండి. చాలా కాలంగా ఫోన్ కాల్స్, లేఖల ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను చట్టబద్ధంగా రక్షణ కోరాను, కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నా కుటుంబం తీవ్ర ప్రమాదంలో ఉంది. గతంలో నేను పంపిన ఫిర్యాదులకు కేవలం రసీదులు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నేనే ఆయుధం పడతా. ఈ లేఖలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘాటుగా ఉన్నాయి. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు. ఈ బెదిరింపుల వల్ల నా కుటుంబ సభ్యులకు ఏమైనా హాని జరిగితే నేను మళ్ళీ పోలీసుల వద్దకు వెళ్ళను. నేనే స్వయంగా ఆయుధం పట్టుకుని బాధ్యులను హతమారుస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నా ఫిర్యాదులను పట్టించుకొని యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తుకు డిమాండ్. తనకు వస్తున్న బెదిరింపుల మూలాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు ముఠాలను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. తన మొబైల్ నెంబర్కు వచ్చిన కాల్స్, కార్యాలయానికి వచ్చిన లేఖల వివరాలను కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. మరి ఏం చేస్తాడా? ఇంకా ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన ధర్మాన్ని ఆయన కాపాడుకుంటుండే. ఆయన హిందూ ధర్మంలో పుట్టిండు. గోరక్ష అంటే ఆయనకి ఇష్టం. ఆ గోవులను కాపాడాలనే ఒక సిద్ధాంతంతో హిందూ ధర్మం కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. హిందూ ధర్మం కోసం పనిచేసేవాడికి వానికి అనేక బెదిరింపులు వస్తాయి. మరి ముస్లిం ధర్మం కోసం పనిచేసేవాడికి ఎటువంటి బెదిరింపులు రావు. క్రిస్టియన్ ధర్మం కోసం పనిచేసేవాడికి ఎటువంటి బెదిరింపులు రావు. వాళ్ళకేమో శాలువాలు, వీళ్ళకేమో ఇట్లనా. అందుగురించే వాళ్ళకు పర్మిషన్ గన్స్ ఉంటాయి కదా, ఎమ్మెల్యేలకు పర్మిషన్ గన్స్ ఉంటాయి. థ్రెట్ ఉన్న నాయకులందరికీ విత్ పర్మిషన్తో లైసెన్స్డ్ వెపన్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ నా కుటుంబానికి ఏమైతే నేనే వాడిని బొందబెట్టిన తర్వాత మీరు బాధ్యులు అవుతారు అని ఇక్కడ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్న వాక్యాలు 100% అదే చేయాలి. మనల్ని అటాక్ చేయడానికి వస్తే మనల్ని కాపాడలేని యంత్రాంగం ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఆయనే వెపన్తో ఆయననేగా చూసుకోవాలి మొత్తం. అదే చెప్తా ఉన్నాడు. ఈ లాస్ట్ వార్నింగ్. మరి ఏమవుతుందో చూడాలి.